అందరికీ నమస్కారం. మనం ఈరోజు విక్రమార్కుడి కథల్లో ఒక కథ గురించి చెప్పుకుందాం. మీ అందరికీ విక్రమార్క బేతాళ కథలు తెలుసు కదా, ఆ రాజకథ అన్నమాట ఇది. ఒకానొక సమయంలో విక్రమార్కుడికి తన పూర్వజన్మ గురించి తెలుసుకోవాలి అని చాలా ఆరాటంగా ఉండేది. నేను ఈ జన్మలో మహారాజుని, చాలా బలశాలిని, అంతేకాదు నా దేశ ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాను. నేను నా రాజ్యాన్ని చాలా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాను. మరి నా పూర్వజన్మలో నేను ఏం చేస్తూ ఉండేవాడిని? ధర్మబద్ధంగా న్యాయంగా ఉన్నానా లేదా? అసలు నేను ఎవరినై ఉంటాను అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు సభలో ఈ విషయమే రాజు తన మంత్రుల దగ్గర ప్రస్తావించాడు. అప్పుడు ఒక మంత్రి లేచి నిలబడి, మహారాజా, మీకు దీని గురించి ఇంత ఆలోచన ఎందుకు? మన రాజ్యంలో పెద్ద పెద్ద జ్యోతిష్కులు, తల పండిన పండితులు ఉన్నారు. మీరు ఒక పని చేయండి, రాజ్యంలో దండోరా వేయించండి. మీ పూర్వజన్మ గురించి చెప్పిన వారికి గుమ్మడికాయంత బంగారం ఇస్తాను అని. మంత్రి ఇచ్చిన సలహా రాజుకు బాగా నచ్చింది. వెంటనే అతను రాజ్యంలో దండోరా వేయించాడు. రాజుగారి పూర్వజన్మ గురించి తెలియచెప్పిన వారికి గుమ్మడికాయంత బంగారం ఇస్తారని, ఒకవేళ రాజుగారిని కలిసిన తర్వాత ఆయన పూర్వజన్మ గురించి చెప్పలేకపోయినా లేదా తప్పుగా చెప్పిన మరణదండన విధిస్తారు అని. ఆ దండోరా విన్న తర్వాత పెద్ద పెద్ద జ్యోతిష్కులు, పండితులు వాళ్ళకి తెలిసిన జ్ఞానమంతా ఉపయోగించి ఎలాగైనా సరే రాజుగారి పూర్వజన్మ గురించి తెలుసుకోవాలి అని విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయారు. ఒకవేళ తప్పుగా చెప్తే రాజుగారు మరణదండని విధిస్తారు కదా, అందుకే ఎవ్వరూ ముందుకు రాలేదు. రాజు తమ్ముడైన బట్టి, సోదరా, నువ్వు దండోరా వేయించి చాలా కాలమైంది, కానీ మరణదండనికి భయపడి ఏ ఒక్కరూ నీ పూర్వజన్మ గురించి చెప్పడానికి ముందుకు రావడం లేదు అని వాపోయాడు. ఇదిలా ఉండగా అదే రాజ్యంలో శంకర శాస్త్రి అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతని భార్య పెద్ద గయ్యాలి. అతను ఎప్పుడు నువ్వొక చేతగాని వాడివి అని సాధిస్తూ ఉండేది. అయితే రాజుగారి దండోరా విన్న తర్వాత నుంచి ఇల్లాలు పోరు ఇంకా ఎక్కువైపోయింది. ఆయన్ని కూర్చొనివ్వడం లేదు, నిలబడినివ్వడం లేదు, సరిగా తిన్నివ్వడం లేదు కూడా. మరి ఇన్ని వేదాలు శాస్త్రాలు చదువుకున్నావు కదా, నువ్వు రాజుగారి పూర్వజన్మ గురించి ఆ మాత్రం చెప్పలేవా అని తెగ పోరు పెడుతూ ఉండేది. ఇక శంకర శాస్త్రి కూడా విసుగొచ్చేసింది. ఇంత గయ్యాళి గంపతో రోజు వేగే బదులు అదేంటో తేల్చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఇంతలోనే ఒకవేళ తప్పుగా చెప్తే రాజుగారు మరణశిక్ష విధిస్తారు అన్నమాట గుర్తుకు వచ్చి చాలా భయం వేసింది. కానీ కొంత సమయం తర్వాత ఇలా అనుకున్నాడు, చావు ఎవరికి రాదు, ఏదో ఒకరోజు అందరూ పోవాల్సిందే. ఇలా ఏమీ చేతగాని వాడిలా కూర్చొని పెళ్ళం చేతిలో తిట్లు తింటూ పోయే కంటే ప్రయత్నిస్తూ చనిపోవడం మంచిది కదా అనుకున్నాడు. అయితే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఒక విషయం మాత్రం తెలుసు, విక్రమార్కుడు కాళికామాతకి పరమభక్తుడు అని. శంకరశాస్త్రి కాళికామాత ఆలయానికి వెళ్ళి అమ్మనే పూజిస్తే తనే ఏదో ఒక దారి చూపిస్తుంది అని ఊరి చివర ఉన్న కాళికామాత ఆలయానికి బయలుదేరాడు. కానీ మధ్యలో దారి తప్పి ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. అప్పటికే చాలా చీకటి పడిపోయింది. అది పౌర్ణమిరాత్రి అవడం వల్ల అడవంతా నిండు వెన్నెల కాస్తుంది. ఇక మన శంకరశాస్త్రి ఒక మంచి చెట్టు చూసుకొని దాని మీదకెక్కేసి ఒక మంచి పడక సిద్ధం చేసుకుని చిన్నగా కునుకు తీసాగాడు. అలా కునుకు తీస్తూ తెలియకుండానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా అతనికి అర్ధరాత్రి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించసాగాయి. కళ్ళు తెరిచి చూస్తే అడవంతా ఒక పెద్ద వెలుగు కనిపించింది. అంత వెలుగుని ఒక్కసారిగా చూసి అతను ఉలిక్కిపడి భయంతో అంత పెద్ద చెట్టు మీద నుంచి దడేలను కింద పడ్డాడు. కింద పడి చూడగానే ఎదురుగా సాక్షాత్తు శివపార్వతులు వారి శివగణాలతో దర్శనమిచ్చారు. ఒక్కసారిగా ఆది దంపతులు కంటపడగానే అతను భయభ్రాంతులకి లోనయ్యాడు. కానీ ఆ శాంతమూర్తుల్ని చూడగా చూడగా మనసు కుదుటపడి వారికి నమస్కరించి శివస్తోత్రం చేయసాగాడు. అప్పుడు శివుడు, ఏమోయ్ శంకర శాస్త్రి, నేనేదో నా దేవితో సరదాగా మారేడు వనంలో విహరిద్దామని వస్తే మధ్యలో నీ గోలేంటయ్యా? ఇప్పుడైనా మమ్మల్ని కాస్త ఏకాంతంగా గడపనివ్వరా మీ భక్తులు అని వాపోయాడు. అప్పుడు శంకరశాస్త్రికి అది మారేడు వనమని,
అది శివపార్వతులు సంచరించే ప్రదేశమని అర్థమైంది. ఎలాగైనా సరే శివుడికి తన గోడు వినిపించుకోవాలి అని మొదలుపెట్టబోయాడు. కానీ భోళాశంకరుడికి అతని కథంతా అర్థమైంది. ఎంతైనా శివుడికి తెలియకుండా చీమైనా కుట్టదంటారు కదా, ఆయనకు తెలియకుండా ఉంటుందా? శంకరశాస్త్రి, నీ బాధ నాకు అర్థమైందయ్యా. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి తన్ని వచ్చే అమావాస్య రోజు శివ పూజ చేయమని చెప్పు. పూజ చేశాక నాకు ధరించిన పూమాలను తీసుకొని వెళ్ళి కొసలపురంలో ఉన్న ఒక కుమ్మరివాడి ఇంటికి వెళ్ళమను. అక్కడ మట్టితో తయారు చేయబడిన గుడ్డి ఎద్దు ఒకటి ఉంటుంది. దాని మెడలో ఈ పూమాల వేయమను. అప్పుడు ఆ గుడ్డి ఎద్దు తన పూర్వజన్మ గురించి చెప్తుంది అని అన్నాడు. వెంటనే శంకరశాస్త్రి శివపార్వతుల ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామునే రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుకి తన పూర్వజన్మ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలో అంతా వివరంగా చెప్పాడు. రాజు వెంటనే శంకరశాస్త్రిని మెచ్చుకొని అతనికి బహుమతులు ఇచ్చి పంపించాడు. అయితే రాజుకి ఒక చిన్న అనుమానం వచ్చింది. ఈ శంకరశాస్త్రి చెప్తుంది నిజమేనా? నిజమని రుజువేంటి? అమావాస్యకి ఇంకా 15 రోజుల సమయం ఉంది. రాజు వెంటనే తన రక్షక భటులను పిలిచి వచ్చే అమావాస్య వరకు శంకరశాస్త్రి ఇంటి దగ్గర కాపలాగా ఉండమని చెప్పారు. ఒకవేళ శంకరశాస్త్రి చెప్పింది అబద్ధమైతే మరణదండని విధించాలి కదా. అందుకే ఈ 15 రోజులు రాజభటులని శంకరశాస్త్రి ఇంటికి కాపలాగా పంపించారు. 15 రోజులు గడిచిపోయాయి. అమావాస్య రానే వచ్చింది. విక్రమార్కుడు శివ పూజ చేశాడు. శివలింగంకి సమర్పించిన పూమాల తీసుకొని కొసలపురంలో ఉన్న కుమ్మరివాడింటికి వెళ్ళాడు. అక్కడ శంకరశాస్త్రి చెప్పినట్లుగా ఒక పెద్ద గుడ్డి ఎద్దు బొమ్మ కనిపించింది. దాన్ని చూడగానే రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అరే, ఈ ఎద్దు బొమ్మ ఇంత అందంగా ఉంది, మరి దీనికి కళ్ళెందుకు పెట్టలేదు అని వెంటనే కుమ్మరివాణ్ణి అదే ప్రశ్న అడిగాడు. రాజా, నేను ఈ బొమ్మ చేయడానికి చాలా కష్టపడ్డాను, కానీ బొమ్మ కళ్ళు చెక్కే సమయానికి నాకు బాగా నిద్ర వచ్చింది అని చెప్పాడు. రాజు తనతో తెచ్చిన పూమాలని ఎద్దు మెడలో అలంకరించాడు. పూమాల ఎద్దు మెడలో వేయగానే దానికి కళ్ళొచ్చాయి. ఆ కళ్ళు నీలిరంగులో మెరుస్తూ ఉన్నాయి. కళ్ళొచ్చిన తర్వాత రాజును చూసి ఎద్దు ఏడవడం మొదలుపెట్టింది. రాజా, నాకెంతో సమయం లేదు. నేను నీతో 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేను. నువ్వు వచ్చే అమావాస్య రోజు శివ పూజ చేసి శివుడికి అలంకరించిన పూమాల తీసుకొని వెళ్ళి ఊరి చివర చింత చెట్టు మీద ఉన్న పిశాచి మెళ్ళలో వెయ్యి. ఆ పిశాచి నీకు నీ పూర్వజన్మ గురించి చెప్తుంది అని చెప్పాడు. ఆ మాట చెప్తూనే ఆ ఎద్దు బుటక్కున పగిలిపోయింది. రాజు చేసేది లేక మళ్ళీ అమావాస్య వరకు ఎదురు చూశాడు. మళ్ళీ శివ పూజ చేశాడు. పూమాల తీసుకుని ఊరి చివర ఉన్న పిశాచి దగ్గరికి వెళ్ళాడు. అది రాజును చూస్తూనే ఏడవటం మొదలుపెట్టింది. రాజు దాని మెళ్ళలో పూమాల వేశాడు. వెంటనే అది, రాజా, నేను నీతో ఎక్కువసేపు మాట్లాడలేను. సాధ్యమైనంత త్వరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను నీ రక్తం తాగుతాను అని చెప్పింది. నీకు నీ పూర్వజన్మ గురించి తెలుసుకోవాలని ఉంది కదా. నీ పూర్వజన్మ గురించి తెలుసుకోవాలి అంటే నీ మంత్రుల్లో చిన్న మంత్రికి ఒక 9 సంవత్సరాల పాప ఉంది. వచ్చే అమావాస్య రోజు నువ్వు ఆ పాపతో కలిసి శివ పూజ చేయి. శివ పూజ అయిపోయిన తర్వాత కొన్ని పువ్వులు, అక్షింతలు తన తల మీద పెట్టి నీ పూర్వజన్మ గురించి అడుగు. అప్పుడు ఆ పాప నీ పూర్వజన్మ గురించి మొత్తం చెప్తుంది అని చెప్పింది. అలా చెప్పిన వెంటనే ఆ పిశాచి క్రూరంగా మారింది. అది చూస్తూనే రాజుకి చాలా భయం వేసింది. ఆయన వెంటనే వెనుతిరిగి రాజ్యానికి వచ్చేశాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత మరునాడు ఆయన తన మంత్రుల్లో చిన్న మంత్రిని పిలిచి నీకు 9 సంవత్సరాల పాప ఉందా అని అడిగాడు. ఆయన నాకు 9 సంవత్సరాల పాప ఉంది అని చెప్పాడు. ఆ తర్వాత రాజు, అయితే వచ్చే అమావాస్య రోజు నువ్వు నీ ఇంట్లో శివ పూజకి ఏర్పాట్లు చెయ్యి. నేను నీ పాపతో కలిసి పూజ చేస్తాను అన్నాడు. ఆ మంత్రి చాలా భయపడిపోయాడు. నా పాపకి 9 సంవత్సరాలే కదా, రాజు నా పాపతో కలిసి ఎందుకు పూజ చేస్తాడు? ఆయన నా పాపనేమైనా బలి ఇవ్వాలనుకుంటున్నాడా
అని చాలా భయపడిపోయాడు. కానీ ఎంతైనా రాజు కదా, ఏమీ అడగలేకపోయాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రులకి రాజు వచ్చే అమావాస్య రోజు మన పాపతో పూజ చేయాలి అనుకుంటున్నాడు, నాకు ఆయన మన పాపని బలిస్తాడేమో అని భయం వేస్తుంది అని చెప్పి బాధపడ్డాడు. ఇదిలా ఉండగా అమావాస్య రానే వచ్చింది. రాజు అమావాస్య రోజు మంత్రి ఇంటికి వెళ్ళాడు. మంత్రి పూజకు కావలసిన సామాగ్రి అంతా సమకూర్చాడు. 9 సంవత్సరాల పాపతో కలిసి రాజు పూజ మందిరంలోకి వెళ్ళాడు. చక్కగా ఇద్దరూ కలిసి శివ పూజ చేశారు. పూజ అంతా అయిన తర్వాత రాజు ఆ పాపకి ఆశీర్వాదం ఇచ్చి, అమ్మ, నీకు నా పూర్వజన్మ గురించి తెలుసా అని అడిగాడు. దానికి పాప నవ్వింది. హా రాజా, నాకు నీ పూర్వజన్మ గురించి తెలుసు అని చెప్పింది. ఓ రాజా, నువ్వు పూర్వజన్మలో ఒక సద్బ్రాహ్మణుడివి. నీకు భార్య, 19 సంవత్సరాల కొడుకు, 14 సంవత్సరాల కోడలు ఉండేవారు. మీ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. అయితే ఉన్నట్లుండి ఆ ఊరికి ఒక పెద్ద వరద వచ్చింది. ఆ వరద ఉధృతికి చాలా కుటుంబాలు ఇల్లు వాకిలి పోగొట్టుకున్నారు. 4 రోజుల తర్వాత వరద ఉధృతి కొంచెం తగ్గింది. ఆ 4 రోజులు మీ కుటుంబం కూడా పస్తు ఉండాల్సి వచ్చింది. 4 రోజులు పస్తున్న తర్వాత 5వ రోజు నువ్వు భిక్షాటన చేయడానికి గ్రామంలోకి వెళ్ళావు. కానీ వరద కారణంగా ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. ఎవరూ నీకు భిక్ష వేయలేదు. కానీ ఒక ఇంటి యజమాని నీకు కొంచెం బియ్యం ఇచ్చాడు. ఆ బియ్యం తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్యకి వండమని చెప్పావు. నీ భార్య వండి దాన్ని 4 భాగాలుగా విభజించింది. మీ నలుగురు భోజనానికి కూర్చునే సమయంలో ఒక 2 బ్రాహ్మణులు నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని అడిగారు. అది వినగానే నీ మనసు చలించింది. కానీ నీ భార్యకు ఆ బ్రాహ్మణులకి భిక్ష వేయడం ఇష్టం లేదు. 4 రోజులు పస్తున్నాము. ఈరోజే కొంత ఆహారం దొరికింది. ఆ ఉన్న ఆహారాన్ని కూడా నువ్వు ఆ బ్రాహ్మణులకి భిక్ష వేస్తాను అంటే నేను ఒప్పుకోను. ఇక్కడ ఉన్న 4 భాగాల్లో 2 భాగాలు అంటే నాది నా కొడుకుది నేను పక్కన పెడుతున్నాను. నీది నీ కోడలది నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టమని గట్టిగా అరిచింది. అప్పుడు బ్రాహ్మణుడు కోడలి వంక చూశాడు. మీరు ఎలా చెప్తే అలాగే మావయ్య అని వినయంగా తలదించుకుంది. బ్రాహ్మణుడు, అతని కోడలు ఇద్దరు తమ భాగాలను తీసుకెళ్ళి సద్బ్రాహ్మణులకి భిక్షగా వేశారు. ఆ సద్బ్రాహ్మణులు విషయమంతా తెలుసుకొని, మీరు కూడా మాతో కూర్చోండి, ఈ ఆహారాన్ని మనం సమభాగాలుగా చేసుకొని మన నలుగురం తిందాము అని చెప్పారు. అలా ఆ నలుగురు వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం భోజనాన్ని సమభాగాలుగా విభజించుకొని భోంచేశారు. ఇది నీ వృత్తాంతం. అయితే నీ భార్య ఆకలిగా ఉన్న బ్రాహ్మణులకి పట్టడన్నం పెట్టడానికి నిరాకరించింది కాబట్టి ఊరి చివర ఉన్న చింత చెట్టు మీద పిశాచిగా మారింది. నీ భార్య అలా ద్వేషంగా మాట్లాడుతున్నప్పుడు నీ కొడుకు తన అమ్మ మాట్లాడుతుంది తప్పు అని, తన అమ్మ చేస్తుంది తప్పు అని వారించలేకపోయాడు కాబట్టి అతను గుడ్డెద్దులాగా నుంచొని అలాగే చూస్తున్నాడు కాబట్టి అతను గుడ్డెద్దులాగా మారాడు. అయితే 4 రోజుల పస్తుల తర్వాత కూడా నువ్వు బ్రాహ్మణులకి అన్నం పెట్టావు కాబట్టి నువ్వు మహారాజు అయ్యావు. నీతో పాటు నీ కోడలిగా ఉన్న నేను నా భాగాన్ని కూడా బ్రాహ్మణులకి ఇచ్చాను కాబట్టి నేను మంత్రి ఇంట్లో కూతురిగా పుట్టాను అని చెప్పింది. అది విన్న తర్వాత రాజు చాలా సంతోషపడ్డాడు. ఆయన వెంటనే మంత్రి దగ్గరికి వెళ్ళి, నీ కూతుర్ని నా కుమారునికిచ్చి వివాహం జరిపిస్తానని, తనని నీ కూతుర్ని నా కోడలిగా చేసుకుంటానని ప్రమాణం చేశాడు. ఆ తర్వాత అతను తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన శంకరశాస్త్రిని రాజ్యానికి పిలిపించి ముందుగా దండోరా వేయించిన విధంగానే గుమ్మడికాయంత బంగారం అతనికి బహుకరించాడు. తన పూర్వజన్మ గురించి తెలుసుకున్న తర్వాత రాజు చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, మనం ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం కదా, నేను ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదు, నేను ఎవరిని దూషించి మాట్లాడలేదు, నేను ఎవరితో ఎలాంటి అబద్ధం చెప్పలేదు, నాకున్న దాంట్లో
నేను సంతృప్తిగా బ్రతకడానికే ప్రయత్నిస్తున్నాను తప్ప ఎవరిని ఏది యాచించలేదు. అయినా సరే దేవుడు నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని. అయితే మనము పుట్టినప్పుడే పూర్వజన్మ పాపపుణ్యాల్ని వెంటేసుకొని పుడతాం. ఈ జన్మలో మనము అనుభవించే ప్రతి కర్మఫలము మన పూర్వజన్మ పాపపుణ్యాలతో ముడిపడి ఉంటుంది. కర్మఫలాన్ని మనం ఎలాగో తప్పించుకోలేము. కానీ ఈ జన్మలో మనం మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని మనకు తెలిసే చేస్తున్నాము. అందుకని కొత్త పాపాలు చేసి కొత్త కష్టాలు కొని తెచ్చుకోకుండా మనము మంచి మనసుతో ఉంటే చాలు.